వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు ప్రత్యేక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి రాజకీయ భవిష్యత్తు ఆయన ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భారీ హోమ కార్యక్రమాలు, వేద పండితుల సూచనలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తమ ముఖ్యమంత్రి ఆరోగ్యంతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని, తిరిగి ప్రభుత్వం రావాలని కోరుకుంటూ మంత్రి ఆనం యాగం చేపట్టారు. ఆత్మకూరులోని మార్కెటింగ్ కమిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగం అనంతరం పేద ప్రజలకు వస్త్రదానం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పొదుపు మహిళలకు డ్వాక్రా రుణాల చెక్కును, కుట్టు మిషన్లను, పలు సంక్షేమ పథకాల కార్యక్రమాలు, గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రముఖులు హాజరయ్యారు. చంద్రబాబు నాయుడు ధర్మవంతి బాలయ బాలయ చెప్పడం ఒకసారి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వాళ్ళ ఇంతసేపు ఈ కార్యక్రమాన్ని మీరు పర్యవేక్షించి సూచించినందుకు మీడియా మిత్రులకు, యాజమాన్యాలకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనేక మంది ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ చాలామంది మీడియా మిత్రులు నన్ను కూడా అడగడం జరిగింది. ఈరోజు జరిగేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు ఏంటి, వీటి విశేషం ఏంటి అని చెప్పి చాలామంది వారు ఇక్కడికి రాగానే అడిగినప్పుడు సంబంధించి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి 4వ దఫా మళ్ళీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు. అనేక సంక్షేమ కార్యక్రమాలకి, అనేక అభివృద్ధి కార్యక్రమాలకి నేటి యువతకి, రేపటి యువతరానికి, మహిళలకి ఒక మార్గనిర్దేశం చేసి ఆ మార్గాన్ని అన్వేషించి ఈ దేశంలో సమాన ప్రాతిపదిక మీద ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ఉద్యోగ ఉపాధి కార్యక్రమాలు ఉండాలి అని చెప్పి, ప్రతి కుటుంబం ఆనందంగా గడపాలి అని చెప్పి ఆలోచన చేసి
ముందుకు నడిచినటువంటి నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు.